సెషన్ బేస్డ్ అథెంటికేషన్ అసలు ఎలా వర్క్ అవుతుంది. సో ఎప్పుడైతే ఒక యూజర్ ఒక వెబ్సైట్ లైక్ bank.com అని ఒక వెబ్సైట్లోకి లాగిన్ అవుతాడో వాడు ఫస్ట్ క్రెడెన్షియల్స్ ఇస్తాడు అనమాట, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. క్రెడెన్షియల్స్ ఇచ్చేసిన తర్వాత సర్వర్ ఏం చేస్తుందంటే ఒక సెషన్ ఐడిని క్రియేట్ చేస్తుంది. క్రియేట్ చేసి ఈ సెషన్ ఐడి 2 లొకేషన్స్లో స్టోర్ అవుతాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే క్లయింట్ సైడ్ అంటే మన బ్రౌజరే క్లయింట్ సైడ్ అనమాట. ఇక్కడ మన బ్రౌజర్లో ఒక సెషన్గా స్టోర్ అవుద్ది ఐడి. ఆల్సో మన డేటాబేస్ ఏదైతే ఉంటుందో సర్వర్లో, ఆ డేటాబేస్లో కూడా ఈ సెషన్ ఐడి ఏమో స్టోర్ అవుతుంది, ఆ యూజర్కి మ్యాప్ అవుతుంది. సపోజ్ ఒక యూజర్ ఐడి 4 అనుకో, ఆ యూజర్ ఐడి 4కి సెషన్ ఐడి ఇది ఈ గంట సేపటికో 2 అవర్స్కి అలా స్టోర్ అవుతుంది. సో ఒకసారి సెషన్ ఐడి క్రియేట్ అయిపోయిన తర్వాత ఆ క్లయింట్ నుంచి అంటే ఆ బ్రౌజర్ నుంచి నువ్వు ఏ రిక్వెస్ట్ చేసినా ఈ bank.comకి బ్రౌజర్ ఏం చేస్తుంది అంటే సెషన్ ఐడిని అటాచ్ చేస్తుంది. దీనికి డెవలపర్ కోడే రాయాల్సిన అవసరం లేదు, ఇది బ్రౌజర్ యొక్క డిఫాల్ట్ బిహేవియర్. సో వాట్ ఎవర్ ద రిక్వెస్ట్ యూఆర్ సెండింగ్ టు ద bank.com ఆటోమేటికలీ సెషన్ ఐడి గాట్ అటాచ్డ్ అనమాట. వన్స్ ఇట్ రీచెస్ సర్వర్ ఏం చేస్తుంది, కంపేర్ చేస్తుంది. సెషన్ ఐడి వస్తుంది రిక్వెస్ట్ నుంచి, ఆ సెషన్ ఐడిని డేటాబేస్లో యూజర్కి మ్యాప్ అయిన సెషన్ ఐడిని కంపేర్ చేస్తుంది. ఇఫ్ బోత్ ఆర్ ఈక్వల్ దెన్ ఓన్లీ గివ్ ద డేటా, అంటే గెట్ రిక్వెస్ట్ అవ్వచ్చు, పోస్ట్ రిక్వెస్ట్ చేయొచ్చు, దెన్ ఓన్లీ ఆ యాక్సెస్ ఇవ్వమని చెప్తుంది అనమాట. సో ఇఫ్ ద సెషన్ ఐడి ఈజ్ రాంగ్ ఇంకా అవ్వదు. ఇది సెషన్ ఐడికి కూడా డ్యూరేషన్ ఉంటుంది, ఎక్స్పైరీ టైం ఉంటుంది, లైక్ ఆఫ్టర్ 2 అవర్స్ అలా. లేకపోతే అసలు యూజర్ దాన్ని టచ్ చేయకుండా వదిలేశాడు అనుకో, వెబ్సైట్లోకి లాగిన్ అయిపోయాడు, అసలు ఏం యూజ్ చేయకుండా ఉంచేశాడు ఇన్యాక్టివ్గా, ఒక 20 మినిట్స్ టైం ఉంటుంది అనమాట. ఇన్యాక్టివిటీ అయితే 20 మినిట్స్ టైం. ఆఫ్టర్ 20 మినిట్స్ ఆటోమేటికలీ సెషన్ ఐడి గాట్స్ expired అనమాట. సో దిస్ ఈజ్ హౌ సెషన్ బేస్డ్ authentications work.